అదేవిధంగా అంటే మిల్లర్లకి తక్కువ రేటుకి వాళ్ళు అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది. అది మన ఈ కార్డుల మీద వాటిని రీసైకిల్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఎంతమంది రీసైక్లింగ్ చేశారో, ఎన్ని కేసులు వచ్చాయో కూడా మీరు వివరణలో దాన్ని అంటే మన ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద ఇచ్చేదాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారు అంటున్నారు. అదేంటో కూడా మీరు వివరణలు చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ బియ్యం అమ్మేటువంటి డీలర్లు ఉన్నారు అధ్యక్ష. డీలర్లకు సంబంధించి చాలాసార్లు మీరు వాగ్దానాలు చేశారు. వాళ్ళు కూడా ఎంతో కొంత రేటు పెంచాలి, పెంచి వాళ్ళని కూడా బతుకు ఒక ఉద్యోగస్తులాగా చూడాలి. వాళ్ళని కూడా వాళ్ళకి వేరే చేయలేరు. వాళ్ళు కూడా ఉద్యోగస్తులాగా చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మార్కెట్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తే రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది. రైతులు పండించే పంటలు దాన్ని మళ్ళీ మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. నేను కూడా చెప్పాను, అది వ్యవసాయానికి సంబంధించి దానికి ఒక ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి ఏ దానికి ఎంత ధర అనేది సరే కేంద్రం అటైన్ చేసినా కూడా అది మనకేం ఉపయోగం జరగట్లేదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దాన్ని సరిచేసి మార్కెట్ ద్వారా మళ్ళీ మనం కొంటే మంచిదనేది, కందులు కానీ పెసలు, సోయా, సన్ఫ్లవర్, రాగులు, సజ్జలు ఇటువంటివన్నీ కొంటే వాడికి గిట్టుబాటు ధర వస్తుంది. తర్వాత ఏళ్ళకు కూడా ఉపయోగం ఉంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఇంతకుముందు మిస్ అయ్యాను, మన పబ్లిక్ రిలేషన్ సంబంధించి అధ్యక్ష. ఒకటి మా పత్రికలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. మాది ఇంతకుముందు విశాలాంధ్ర ప్రజాపక్షం, ఇప్పుడు విశాలాంధ్ర కూడా ఇక్కడికి కూడా వస్తుంది. అటువంటి జనం కోసం పత్రికలు అయ్యాయి అధ్యక్ష. వ్యక్తిగతం మాకేం సంబంధం లేదు, మాకేం ప్రయోజనం కాదు, మన అందరి మంచి కోసమే. అటువంటి కొద్దిగా మీరు ఇచ్చే యాడ్స్ అవన్నీ కూడా కన్సిడర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కానీ అప్పుడప్పుడు ఇస్తున్నారు, అప్పుడప్పుడు ఇట్లా అది కంటిన్యూగా ఇమ్మని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక తర్వాత విద్యుత్తుకు సంబంధించి అధ్యక్ష జస్ట్ చదివేస్తాను నేను, టైం కూడా కవరది. ఇది లాస్ట్. ఇది రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్యుత్ అంశాన్ని ఇవాళ ఫెడరల్ సిస్టమ్కి వ్యతిరేకంగా, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకంగా కేంద్ర జాబితాలోకి తీసుకెళ్లారు. దానివల్ల వాళ్ళు మన మీద కండిషన్లు పెడుతున్నారు అధ్యక్ష. దాన్ని ఆ కండిషన్లు మనం అంగీకరించాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో విద్యుత్ స్వయం పోషకత్వమైందని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మనకు 16,000 మెగావాట్లు కావాలి. ఈ ఆధునిక ప్రపంచంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. మనకు 1,00,000 మిలియన్ యూనిట్లు కావాలి రోజుకు 250 నుంచి 250 మిలియన్ యూనిట్లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఇచ్చింది. రాష్ట్రంలో 2 కోట్ల కనెక్షన్ ఉంటే కోటి కనెక్షన్కి 200 యూనిట్లు మాఫీ వర్తిస్తుంది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. దీనికి 3,430 కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. కానీ 25-26 సంబంధించి నిన్న డిస్కమ్లు ఇచ్చింది ఏంటంటే 20,151 కోట్లు లోటులో ఉన్నామని ప్రకటించారు. డిస్కమ్ లోటు ప్రకటించింది. దీనిలో మళ్ళీ రావాల్సిన బకాయిలే 22,622 కోట్లు బకాయిలు ఉన్నాయి. అందులో 11,756 కోట్లు ప్రభుత్వ ఆఫీసులు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ఈ ప్రభుత్వం నుంచి వాడుకోవటం అవుతుంది కానీ తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండలేదు. అందువల్ల వాళ్ళు లోట్లో పడుతున్నారు. లిఫ్ట్ల నుంచి 779 కోట్లు రావాలి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 1,120 కోట్లు రావాలి. మిషన్ భగీరథ నుంచి 1,686 కోట్లు రావాలి. హైదరాబాద్ మెట్రో నుంచి 900 కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల ఈ బకాయిలు లేకుండా రెండు కూడా బ్రేక్ ఈవెన్ లాగా, అంటే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అనేది నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇక రెండోది ఏంటంటే మనకి ఉత్పత్తి బాగా అవుతుందని చెప్తా ఉన్నారు. అందులో ఆ ఉత్పత్తిలో కూడా మన సోలార్ దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి ఎంత ఉత్పత్తి ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్లు యూనిట్కి 10 నుంచి 15 రూపాయలు ప్రజల మీద భారం పడే పీపీఏలు ఏర్పాటు ఎందుకు చేసుకున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇప్పుడు దాని నుంచి మీరు బయటకు రావాలంటే అగ్రిమెంట్స్ ఉండి ఉంటాయి. బహుశా
ఎలా అగ్రిమెంట్ నుంచి బయటకు రావాలి, మన సొంతం ఉంటే మనం ఎలా ఉపయోగించుకోవాలి, దాని మీద ఆలోచన చేస్తే విద్యుత్ సంస్థలు బతుకుతాయి అధ్యక్ష. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం 52,000 కోట్లు అప్పులు అని చెప్పారు. అందులో మనకున్న ఆస్తులు, జెన్కో ఆస్తులు 53,963 కోట్లు, ట్రాన్స్కో 24,476 కోట్లు, డిస్కమ్ ఆస్తులు 59,132 కోట్లు. ఈ మూడింటికి ఆస్తులు ఎన్ని ఉన్నాయో అప్పులు అన్ని ఉన్నాయి. మూడింటికి కలిపి 60,000 కోట్లు. అంటే ఊరికే అట్లా ఎగ్జాంపుల్గా అన్నాను, కానీ 60,000 కోట్లు అప్పులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 60,000 కోట్లు వీళ్ళకి రావాల్సినవి, వీళ్ళు మళ్ళీ మాకు ఇవ్వాల్సినవి ఉన్నాయి. మాకంటే నాకు కాదు, మా సింగరేణికి ఇవ్వాల్సింది ఉంది. సింగరేణికి మా జెన్కో వాళ్ళు 30,000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. అందువల్ల వీటన్నిటి మీద జాగ్రత్తగా దాన్ని సమన్వయం చేస్తూ ఒకరి నుంచి ఒకరికి అప్పులు జరిగే విధంగా లేకుండా అన్నీ కూడా ఇండిపెండెంట్గా స్వయం ప్రతిపత్తిగా నడిచే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అధికారం మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎదురు చెప్పలేరు కాబట్టి అవన్నీ మనం వాడుకుంటూ ఉంటే అవన్నీ చివరికి ఏదో రోజు కొలాప్స్ అయ్యి అల్టిమేట్గా ఈ నడపలేరు ప్రభుత్వం, ప్రైవేట్ వాళ్ళే కావాలనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అందువలన ఇప్పుడు ఇదేంటంటే ఒక ఫ్యాషన్ అయింది సోలార్ది అనేది. సోలార్ది కూడా మొత్తం కలిపితే చాలా ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూనే మా దగ్గర కోల్ ఉంది. మా దగ్గర ఇప్పుడు మా పాల్వంచలో అసలు యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ మదర్ ఆఫ్ ఎంటైర్ ఎలక్ట్రికల్ యూనిట్స్ పాల్వంచ. అక్కడ మాకు అంతా ఉంది, పాష్ అండ్ అది మన ఇది